హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. మా హస్బెండ్ కూడా చిన్న పని మీద మీ సేవ దగ్గరికి వెళ్ళారనమాట. ఇంకా టైం వచ్చేసి 8:30 అవుతుందన్నమాట. ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇంకా నేను ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే తాగుదాం అనుకుంటున్నాను. ఇంకా కాఫీ తాగేసి ఏంటంటే బట్టలు ఉతికాలండి. బట్టలు ఉతికేసి నెక్స్ట్ స్నానం చేయాలి. ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి. ఆ బట్టలన్నీ ఉతికేసేయాలి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఆయన పూజ చేస్తారనమాట. ఇంకా అందుకోసమే నేనైతే కాఫీ తాగేసి బట్టలు అయితే ఉతికేద్దాం అనుకుంటున్నాను. మీరందరి కాఫీలు టీలు అయిపోయాయా, లేకపోతే టిఫిన్స్ కూడా అయిపోయాయా? ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూసేయండి, ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఇంకా యాక్చువల్గా నేను ఫ్రెష్ అప్ అయ్యి నేనే పూజ చేశానండి. ఎందుకంటే మా హస్బెండ్ ఆ రోజు వచ్చేసరికి 11:30 అలా అయిపోయిందనమాట. లేట్గా వచ్చారు. ఇంకా నేనే పూజ అయితే చేసేసానండి. ఇంకా వచ్చేటప్పుడు మా హస్బెండ్ అయితే ఇదిగోండి వెజిటబుల్స్ తీసుకొచ్చారనమాట. క్యాలీఫ్లవరు, టమాటో, దొండకాయలు, ఇదిగో కరివేపాకు, అదేవిధంగా బఠానీలు కాదులేండి, పల్లీలు తీసుకొచ్చారు. ఇంకా మా హస్బెండ్కి అయితే కొంచెం కాఫీ అయితే కలిపిస్తున్నానండి. ఎందుకంటే తను బ్రేక్ఫాస్ట్ బయటనే చేశారనమాట. ఈ టమాటాలు ఉన్నాయి కదా, చెర్రీ టమాటాస్, వీటితోటి టమాటా చారు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఆ రోజు క్యాలీఫ్లవర్ చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇంకా అందుకోసమే క్యాలీఫ్లవర్ అయితే కట్ చేశాను. ఇదిగోండి టమాటా చారు కోసము ఆ టమాటాలు, కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు వేసి అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఆ ములక్కాయలు కూడా టమాటా చారులో వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను కర్రీ కోసము. ఇంకా ఇదిగోండి కొన్ని వాటర్ పోసేసి కొంచెం అయితే ఒక్క బాయిల్ వచ్చే వరకు క్యాలీఫ్లవర్ని అయితే బాయిల్ చేసుకుంటాను. నెక్స్ట్ దాంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇదైతే కుక్ అయిపోయింది. ఇంకా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చేసి దాని నుంచి అది టమాటాలు మంచిగా పిసికేసి కింద చూశారు కదా, దాని రసం అయితే తీస్తున్నారనమాట. ఇంకా నేను వచ్చేసి పక్కకైతే కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు పీస్ ఉండేవి, ఆ పీస్ ఉంటే అవి కూడా వేశారనమాట. ఇంకా వేసేసి నెక్స్ట్ నేను గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అయితే వేశాను. ఇది వచ్చేసి ఏంటంటే రసంలోకి అనమాట, టమాటా రసంలోకి జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, మిరియాలు అయితే కొంచెము రోట్లో దంచేసుకొని వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ముందుగా బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇంకా క్యాలీఫ్లవర్స్ కూడా వేసేసాను. అవి కొంచెం మగ్గించుకోవాలి సిమ్ములో. నెక్స్ట్ కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా ఉంటే గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి టమాటా రసం కూడా పోపు పెట్టేశాను. ఇంకా అయిపోయిందనమాట నా వంట. హాయ్ ఫ్రెండ్స్, నా వంట అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అవుతుందన్నమాట. అప్పుడు అయిపోయిందనమాట నా వంట. ఈరోజు ఏం చేశానో తెలుసా, క్యాలీఫ్లవర్ ఫ్రై చేసి టమాటా చారు చేశానండి. టమాటా చారు అంటే మా పిల్లలిద్దరికి చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకోసమే రోజు ఎట్లాగో లంచ్ స్కూల్లోనే కదా, ఒక సాటర్డే హాఫ్ డే కాబట్టి ఇంట్లో తింటారు, సాటర్డే సండే. ఇంకా అందుకోసమే అన్నట్టు వాళ్ళకి ఇష్టమైన అయితే కంపల్సరీ చేయాల్సిందే. ఇంకా ఈరోజు అయితే టమాటా చారు చేశాను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేలోపు పాపడాలు వేయించాలి. ఇంకా లంచ్ అయితే అయిపోయింది. లంచ్ ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత మార్నింగ్ బట్టలు ఉతికాను కదా, ఇప్పుడు ఈ బట్టలన్నీ ఆరేసేయాలండి. వాళ్ళు వచ్చేలోపు ఆరేస్తాను. ఓకేనా? బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, మీరు చూస్తూనే ఉండండి. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇదిగో బట్టలు ఉతికేసాను కదా, ఇంకా ఇవన్నీ ఆరిపోయిన బట్టలు అన్నమాట. ఈ ఆరిపోయిన బట్టలన్నీ తీసేసి ఇంకా బట్టలు అయితే ఆరేసేసాను. ఇంకా పిల్లలు వచ్చేసారనమాట అప్పుడే. ఇంకా వచ్చేసిన తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అవుతూ ఉంటే ఇంకా పాపడాలు అయితే వేయించుతున్నానండి. ఎందుకంటే చారు ఉంది, దట్టు సాటర్డే కాబట్టి ఇంకా కంపల్సరీ పాపడాలు ఉండాల్సిందే మా పిల్లలిద్దరికి. ఇంకా అందుకోసమే పాపడాలు అయితే వేయించుతున్నాను. ఇదిగోండి పాపడాలు అయితే వేయించేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటంటే క్యాలీఫ్లవర్ బఠానీ ఫ్రై అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉండేసరికి ఇది వచ్చేసి వైట్ రైస్. నేను ఈరోజు స్పెషల్గా ఏం వండుకోలేదండి. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే టమాటా, అందులో ములక్కాయలు వేసాను కదా, అదిగోండి ములక్కాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో కొంచెం తనకి ఆఫీస్ వర్క్ సడన్గా కాల్ వచ్చేసరికి వర్క్ ఉందనేసి ఆయన కొంచెం ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా పిల్లలకైతే ఆకలిస్తుందనేసి ఇంకా మేమైతే స్టార్ట్ చేసామన్నమాట లంచ్ తినడము. ఆయన తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళ పిల్లలిద్దరు ఏంటంటే స్కూల్లో జరిగిన ఎగ్జామ్స్ గురించి, క్లాసెస్ ఏం జరిగాయి ఏంటి అనేది ఇంకా ఆ సాయంత్రం ఎప్పటికి రాదు నాకు ఇష్టం రాడట్టు మనం ఏం చేయలేము.
ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చాక ఇంకా అందరం మాట్లాడుకుంటూ లంచ్ అయితే చేసేసామండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ మా మేడ్ వచ్చేసి గిన్నెలు తోమేసిపోయింది కదా, ఇంకా అవన్నీ కూడా వాటర్ మంచిగా ఎండిపోయాయి అన్నమాట గిన్నెలు. ఇంకా వాటన్నిటిని కూడా వెంటనే సర్దేసుకుంటానండి నేను మ్యాక్సిమము. ఇంకా అదే సర్దేస్తున్నాను అనమాట ఇక్కడ చిన్న పాపతోటి మాట్లాడుకుంటే, ఎందుకంటే తనే వీడియో తీస్తుంది అనమాట. ఇంకా అవి కూడా సర్దేశాను. ఇంకా అవి సర్దేసిన తర్వాత ఇదిగోండి స్వీట్లు ఉండే అనమాట ఇంట్లో. ఇంకా అవి ఈ పిల్లలకి కొంచెము తినడం అలవాటు అనమాట స్వీటు, మేము అందరం తింటాము. ఇంకా అదే తినేసాము ఇక్కడ. బికాస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బట్టలు ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా, అవి మర్చిపోతున్నాను. ఏమో తన వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. నాకు గట్టి ఒక సైడ్ గట్టి ఉంటుంది, ఇంకో సైడ్ మెత్త ఉంటుంది మమ్మీ. నాకు గట్టి సైడ్ ఇష్టం. అవును, అందుకే అది లాస్ట్ ఉంటుంది. ఎందుకంటే అందుకే నేను అది లాస్ట్ తిన్నా. గులాబ్ జామున్ ఉన్నాయి 2. డాడీ ఇదని ఎన్ని సంవత్సరాలు దాచి పెడతారు? ఇంకా దివాళీకి తెచ్చుకున్నామా? సంక్రాంతి అయిపోయి నవంబర్, డిసెంబర్, జనవరి, నెక్స్ట్ ఇయర్ దివాళీ వరకు కూడా తినొద్దు. ఇంకా నెక్స్ట్ ఇయర్ కాదు, ఇయరే వస్తుంది. సరే ఈ ఇయర్ దివాళీ వరకు తీసి ఎప్పుడప్పుడు బయటపడేస్తుంది అని ఆల్రెడీ మొన్న ఇప్పుడు చూసినాలే కానీ మంచిగా కనిపించినాయని అందులో పడేసినాయి. రేపు తింటాం. హాఫ్ రెండింటిని హాఫ్ నాకు వద్దమ్మా. అయితే నేను మమ్మీ హాఫ్ కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పట్టింది. ఇంకా అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇదిగో మార్నింగ్ మా హస్బెండ్ మీ సేవ దగ్గరికి వెళ్ళారు కదా, మా పెద్ద పాప ఆధార్ కార్డు కొంచెం చేంజ్ చేయాలండి నేమ్ ఒకటి, అందుకోసమే అన్నట్టు తన టోకెన్ అయితే తీసుకొని మార్నింగ్ కొన్ని పనులు చేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ 3 o'clock పాపని తీసుకొని రమ్మన్నారంట వాళ్ళు. ఇంకా అందుకోసమే తనైతే రెడీ చేస్తున్నాను. ఇంకా వాళ్ళ ఫాదరును మా పెద్ద పాప ఇద్దరైతే బయలుదేరారండి. వచ్చేసరికి టైం పట్టింది 4:30 అలా అయిందనమాట. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనైతే ఇక వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఇంకా చిన్న పాప వచ్చేసి ఏదో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే చేస్తుంది టీవీ చూసుకుంటూ. ఇంకా నేను కూడా టీవీ చూసుకుంటూ ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసానమాట. ఇదిగోండి మా హస్బెండ్ అయితే వచ్చేసారు. చూసారుగా వచ్చేటప్పుడు తులసి కోట తీసుకొని వచ్చారండి. అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుంచి తీసుకోవాలని, కానీ ఆడే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ఏంటంటే ముంత మసాలా, ఇవి వచ్చేసి ఏంటంటే సోంపాపడి, అదేవిధంగా సకినాలు, గారెలు మాత్రం ఇంటికి స్నాక్స్గా తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ అవి తినేసాము. ఇంకా తిన్న తర్వాత ఇంకా మా హస్బెండ్ తులసి కోటలో ఇదిగోండి తులసి మొక్క కూడా తీసుకొచ్చారనమాట. మా కింద కమ్యూనిటీలో ఉంటే దాన్నే పెడుతున్నామన్నమాట ఇద్దరం కలిసి. అసలు ఎప్పుడు తెలుసా అండి, మేము యాక్చువల్గా బెంగళూరుకి షిఫ్ట్ అయ్యేటప్పుడు పెద్దది ఉండేది మా ఇంట్లో అక్కడ, కానీ అంత పెద్దది తీసుకెళ్ళకూడదు అనేసరికి ఇంకా బెంగళూరుకి అయితే ఏం తీసుకొని వెళ్ళలేదు. కానీ అక్కడ మామూలు కుండీలోనే ఉండేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రము ఆ రోజైతే తీసుకొని వచ్చారండి మా హస్బెండ్ తులసి కోట. ఎట్లాగో మాఘమాసం కదా అన్నట్టు తీసుకురమ్మని చెప్పాను. ఇవి వచ్చి పల్లీలు మార్నింగ్ తీసుకొచ్చారు కదా, అవే వేయించుతున్నారు. ఇంకా చిన్నదాన్ని అయితే సాటర్డే కాబట్టి తనకి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది, ఇంకా మా హస్బెండే తీసుకొని వెళ్ళి డ్రాప్ చేసేసారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరం కలిసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కాఫీ అయితే పెట్టుకొని తాగుతున్నాం అనమాట, ఇస్మాత్ జోడి చూసుకుంటూ. ఇంకా అయిపోయిన తర్వాత చిన్నది కూడా డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత అందరం రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది, మేము ఎవ్రీ సాటర్డే టెంపుల్కి ఈవినింగ్ కంపల్సరీ వెళ్తాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఇంకా రెడీ అయిపోయాము. మా హస్బెండ్ కూడా పూజ చేసుకున్న తర్వాత ఇంకా అందరం అయితే బయలుదేరి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఏంటంటే చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట ఈ టెంపుల్లో. లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ వీక్ వచ్చినప్పుడు చూసామన్నమాట మేము. అది 3rd డే అనుకుంటా ఆ రోజు, ఆ సాటర్డే రోజు మార్నింగ్ ఏంటంటే కళ్యాణం చేశారన్నమాట స్వామివారికి. టెంపుల్ని అయితే అసలు లైటింగ్ తోటి ఎంత చాలా అంటే చాలా బాగా అలంకరించారండి అసలు. ఇదిగో చూసారు కదా మొత్తం లైటింగ్ తోటి ఎంత బాగుందో. అసలు సాటర్డే అయ్యేసరికి కూడా కొంచెం జనాలు కూడా ఎక్కువనే ఉన్నారు. మార్నింగ్ అయితే కళ్యాణం జరిగిందన్నమాట అక్కడ. ఆ టెంపుల్లోనే ఒక 1.5 hour వరకు టెంపుల్లోనే స్పెండ్ చేసామండి. ఎందుకంటే నెక్స్ట్ చెప్తాను కదండి, ఇక్కడ వచ్చేసి ఏంటంటే వేడి చెట్టు వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ పెట్టిందనమాట. నెక్స్ట్ ఇక్కడ నాగదేవత దగ్గర కూడా దీపం పెట్టేశాను. ఓం
తర్వాత ఇదిగోండి ఇక్కడ పైకైతే వచ్చామన్నమాట. ఇక్కడ చాలామంది ఉన్నారండి, ఎందుకంటే అక్కడ ఇప్పుడు నెక్స్ట్ పల్లకి సేవ అన్నమాట. ఇదిగోండి మార్నింగ్ కళ్యాణం అయిపోయింది స్వామివారిది, ఇంకా నెక్స్ట్ ఏంటంటే పల్లకి సేవ అన్నమాట. ఇంకా పల్లకి సేవ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంకా బ్రహ్మోత్సవాలు అయ్యేసరికి వాళ్ళ చూసారు కదా చేస్తున్నారు కాబట్టి ఇదిగోండి గుడి చుట్టూ ఫస్ట్ రౌండ్ అయితే మాత్రం పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లేడీస్ వచ్చారన్నమాట సెకండ్ రౌండ్. ఇంకా అది ఫస్ట్ రౌండ్ అక్కడ వరకు కొంచెం వచ్చిన తర్వాత ఎండ్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ రౌండ్కి నేను కూడా వెళ్ళడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అది వచ్చేసరికి స్వామివారిని అక్కడ నేను కళ్ళకి వేయడం అనేది ఇదే ఫస్ట్ టైం టచ్ చేయడం తప్ప ఒక రాలేదు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ యాగశాల అంటే హోమాల కోసము. అది సండే రోజు అన్నమాట. మహాసుదర్శన హోమం ఉందండి, వాటి కోసము ఇదంతా రెడీ చేసి పెట్టారనమాట. కానీ ఆ రోజు వెళ్ళడం మాత్రం కుదరలేదు, సండే రోజు మాత్రము. ఇంకా బ్యాక్ టు హోమ్. ఇంకో వచ్చేటప్పుడే ఇంకా ఒక చిన్న బండి దగ్గర మేమందరం కలిసి ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. మ్యాక్సిమం సాటర్డే థర్స్డే టిఫిన్ తీసుకుంటాము. ఇంకా ఒకరేమో ఇడ్లీ, ఒకరేమో బోండా ఇడ్లీ, ఒకరేమో వడ, ఒకరేమో దోశ, అట్లా చీజ్ పన్నీర్ దోశ అలా అయితే తినేసాము. ఇంకా తినేసి ఇంకా అందరం అయితే ఇంటికైతే వచ్చేసాము అనమాట. ఇంటికి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొంతసేపు టీవీ అయితే చూసాము. ఇంకా టీవీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇదిగో నైట్ ఇక్కడ ఫస్ట్ మా హస్బెండ్ అన్ని చెట్లకు నీళ్ళు అయితే పోసేసారనమాట. ఇంకా నీళ్ళు పోసేసిన తర్వాత చిన్నది పైన వాటర్ స్ప్రే చేసుకుంటూ వస్తుంది అన్ని చెట్లకి. ఎందుకంటే ముందు ఎంట్రన్స్లో కాబట్టి మొక్కలు ఉన్నవి డే టైంలో మార్నింగ్ టైంలో పోసామనుకోండి అది వాటర్ మొత్తం కారిడార్లో మొత్తం వాటర్ వస్తాయి. ఇంకా పిల్లలు మళ్ళీ సండే రోజు పోయడం కుదరదు అనేసి ఇంకా సాటర్డే రోజు నైటే పోసేస్తున్నారనమాట. ఇదే అనమాట మా సాటర్డే వ్లాగు. మా డే అనేది ఎలా స్పెండ్ చేసామో మీతో షేర్ చేసుకున్నారు. మీకు గనక మా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకేనా? బాయ్, టేక్ కేర్.